ఇవాళ మనం amniotic fluid అంటే ఉమ్మనీరులో వచ్చే అబ్నార్మాలిటీస్ గురించి తెలుసుకుందాం. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ ప్రియాంక. ఐఎమ్ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ హాస్పిటల్స్, కర్మన్ఘాట్. ఫస్ట్, ఆలిగోహైడ్రామియాస్. ఆలిగోహైడ్రామియాస్ అంటే ఉమ్మనీరు ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండడం ప్రెగ్నెన్సీలో. సో దీనికి కారణాలు ఏంటి? మదర్లో కానీ, బేబీలో కానీ, ప్లాసెంటాలో కానీ ఎవరిలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఉమ్మనీరు అనేది తగ్గుతుంది. సో మదర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఉమ్మనీరు తగ్గుతుంది? మదర్కి బీపీ కానీ, షుగర్ కానీ, సడన్ గా ఫీవర్స్ రావడం, ఇన్ఫెక్షన్స్ అవ్వడం, లేదంటే ఉమ్మనీరు డెలివరీకి ముందే లీక్ అయిపోవడం. సో వీటి కారణాల వల్ల ఉమ్మనీరు అనేది తగ్గుతుంది. అలాగే బేబీకి ఏవైనా అవయవ లోపాలు ఉన్నా, లేదా ట్విన్స్ కవలలకి ఒకటే ప్లాసెంటా సప్లై ఉన్నప్పుడు ఒక బేబీకి తక్కువగా ఉండడం, ఒక బేబీకి ఎక్కువగా ఉండడం. సో ఒక బేబీకి ఆలిగో ఉండడం, ఇంకొక బేబీకి పాలీహైడ్రామియాస్ ఉండడం. సో ఇదొక రీజన్ ఫర్ ఆలిగోహైడ్రామియాస్. సో ప్లాసెంటాలో ఎలాంటి అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా ఉమ్మనీరు అనేది తగ్గుతుంది. సో దీని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఉమ్మనీరు అనేది బేబీ చుట్టూ ఒక కుషన్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది అన్నమాట. సో పొట్టకి ఏమైనా దెబ్బలు తాకినా, ఏదైనా తగినా కూడా బేబీకి అనేది హిట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండడానికి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఒక బ్యారియర్ లాగా ఉంటుంది. సో ఇది అడిక్వేట్ గా లేనప్పుడు ఏమవుతుంది అంటే మనకి బొడ్డు తాడు అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది వాటర్ లో. అది కంప్రెస్ అయిపోవడం వల్ల బేబీకి బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. సో బేబీకి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు బేబీ గ్రోత్ అనేది తగ్గుతుంది. బేబీ ఉండాల్సిన దానికంటే తక్కువ బరువుగా ఉండడం, బరువు పెరగకుండా ఉండడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ ఆలిగోహైడ్రామియాస్. అండ్ బేబీకి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల బేబీకి ఊపిరి తీసుకోవడంలో కూడా ప్రాబ్లం వస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇన్ కేస్ మీ ఉమ్మనీరు అనేది ఉండాల్సిన దానికంటే జస్ట్ 1 or 2 పాయింట్స్ తక్కువగా ఉందంటే మీరు కన్జర్వేటివ్ మెజర్స్ లైక్ బెడ్ రెస్ట్ తీసుకోవడం, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఓరల్ గా ఎక్కువ వాటర్ తాగడం, కొబ్బరి నీళ్ళు అలాంటివి తీసుకోవడం వల్ల ఉమ్మనీరు అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇన్ కేస్ సివియర్ గా ఉంది అంటే మీ డాక్టర్ మీకు కొన్ని సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తారు. అలాగే ఐవీ ఫ్లూయిడ్స్, ఐవీ అమైనో యాసిడ్స్ కూడా అడ్వైస్ చేస్తారు. సో వీటి వల్ల కూడా ఉమ్మనీరు అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ డెలివరీ ఎలా ప్లాన్ చేస్తాం ఉమ్మనీరు తక్కువగా ఉన్నప్పుడు? సో యూజువల్లీ మరీ తక్కువగా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా సిజేరియన్ సెక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. లేదు జస్ట్ 1 or 2 పాయింట్స్ తక్కువ ఉంది అంటే వీ కెన్ గో ఫర్ ఈవెన్ నార్మల్ డెలివరీ కూడా ట్రై చేయొచ్చు. సో ఎలాంటి డెలివరీ ఉంటుంది అనేది మీ డాక్టర్ మీకు మీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ని బట్టి అండ్ బేబీ ఎలా టాలరేట్ చేస్తుంది, బేబీ గ్రోత్ ఎలా ఉంది, దీన్ని బట్టి డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.